హాయ్ గైస్, వెల్కమ్ టు అను వ్లాగ్స్. నా నేమ్ వచ్చి అనూష. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు నేనైతే ఒక రెసిపీ చూపిస్తున్నాను అనమాట. అండ్ న్యాచురల్గా జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే నేను 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. అండ్ ఇవైతే సెకండ్ డే జున్ను పాలు. సో సెకండ్ డే జున్ను పాలకైతే నేనైతే అండ్ 1/2 లీటర్లో హాఫ్ అయితే నేను మిల్క్ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మిరియాలు అండ్ ఇలాచీ, నెక్స్ట్ అయితే జాగరి అండ్ బెల్లం తీసుకున్నా అనమాట. అండ్ ఫస్ట్ అయితే బెల్లంని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. 250 గ్రామ్స్ అయితే నేను బెల్లం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది మిరియాల పౌడర్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇలాచీ 4-5 ఇలాచీ అయితే నేను తీసుకొని దాన్ని పౌడర్ చేసుకున్నాను. లైట్గా పౌడర్ చేసుకున్నా అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని మనం పౌడర్గా చేసుకున్న బెల్లం, జున్ను పాలు అండ్ నార్మల్ మిల్క్ అంతా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకుంటే ఇన్ కేస్ ఏమన్నా బెల్లం అనేది ఏమన్నా గడ్డగా కరిగిపోతుంది. సో నేనైతే బెల్లంని బాగా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకున్నా అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి ఏమన్నా బెల్లం ఏమన్నా గడ్డలు ఉన్నాయా అట్లా అని. సో నెక్స్ట్ అయితే నేను ఒక పించ్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ 4-5 ఇలాచి ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, అది మిక్స్ చేశాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక 1/2 టీ స్పూన్ అయితే నేను మిరియాల పౌడర్ కూడా వేసాను. మిరియాల పౌడర్ ఇవన్నీ వేయడం వల్ల ఏంటి అంటే ఆ టేస్ట్ బాగుండిద్ది, ఆ ఫ్లేవర్ అనేది. సో నేనైతే మొత్తం మిక్స్ చేసుకున్నా అనమాట. మనం మిక్స్ చేసుకున్నాం కదా, సో మిక్స్ చేసుకున్న బౌల్కి అయితే లిడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే నేను ఒక అల్యూమినియంది ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ స్టాండ్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని అండ్ నేనైతే ఈ బాక్స్ని అయితే అల్యూమినియం బౌల్లో పెట్టేసి 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. 10 మినిట్స్ అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టాను. సో హై ఫ్లేమ్లో 10 మినిట్స్ అయితే నేను చెక్ చేశాను. స్టిల్ అయితే నాకు చాక్ పెట్టి చెక్ చేసుకుంటే మాత్రం నాకైతే లైట్గా అయితే కుక్ అవ్వనట్టు అనిపించింది. సో నేను ఇంకొక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను నైఫ్తో చెక్ చేశాను అండ్ కంప్లీట్గా కుక్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ జున్ను అయితే రెడీ అయిపోయింది. వితిన్ 20 మినిట్స్లో అయితే ఈ జున్ను అనేది రెడీ చేసుకోవచ్చు. ఎట్లాంటి ఇన్స్టెంట్ పౌడర్స్ లేకుండా న్యాచురల్గా అయితే ఈ జున్ను బాల్తో అయితే జున్ను ప్రిపేర్ చేసుకున్నాము. జున్ను అయితే హాట్గా ఉన్నప్పుడు అయితే రాదనమాట మనకి ఆ బౌల్లో నుంచి అయితే. నేనైతే ఒక 1.5 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటి అంటే ఈజీగా అండ్ ఎక్కువ మనం కష్టపడే పని లేకుండా ఈజీగా అయితే వస్తుంది. సో అందుకని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఒక 1.5 అవర్. సో నేనైతే 1.5 అవర్ తర్వాత అయితే నేను ఈ జున్ను అనేది ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. అండ్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ ఈజీగా ఫాస్ట్గా వితిన్ అంటే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా అయితే చేసుకోవచ్చు. అండ్ అలాంటి ఇన్స్టెంట్ పౌడర్స్ లేకుండా ఇలా జున్ను న్యాచురల్గా అయితే చాలా టేస్ట్ బాగుండిద్ది. డెఫినెట్గా మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాగా ఇంకొంతమందికి అయితే నా వీడియో అయితే రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.